హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. ఫ్రెండ్స్, ఈరోజు దసరా కాబట్టి అందరూ వెహికల్స్కి పూజ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మేము కూడా మా వెహికల్స్ని అన్ని కడిగించుకొచ్చి పూజ అయితే ఇలా చేశానండి. పూజ అయితే చాలా సింపుల్గా చేశాను, ఎందుకంటే అంతకుముందు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక చాలా నీరసంగా ఉండిపోయానండి. సో ఇప్పుడు కూడా నేను నార్మల్గా నాకు ఎలా అయితే అలా చేసేసాను. ఎందుకంటే అంత ఓపిక అనేది లేదు, చాలా ఫీవర్ ఉంది కదా, కొంచెం ఇప్పుడు నార్మల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ తర్వాత మన గాడీలన్నీ క్లీన్ చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు. ఆంటీ, మమ్మల్ని కూడా మీ వీడియోలో జాయిన్ చేసుకోరా అని అడిగారు. సో ఓకే రండి బిడ్డ అని చెప్పాను. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన వీడియోలో అయితే జాయిన్ అయిపోయారు. చూసారా, పిల్లలైతే ఇలాగా ఎంజాయ్ కూడా చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను టెంపుల్కి కూడా వెళ్ళానండి. టెంపుల్లో ఎంత రష్ అండి, ఈరోజు చాలా మంది ఉన్నారండి. అమ్మవారు చూడండి ఎంత బాగుంది. ఎందుకంటే ఈరోజు 9 రోజులు శత్రు సంహారం చేసిన అమ్మవారు 10వ రోజు శాంత స్వరూపంలో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది. సో కాబట్టి ఈరోజు అమ్మవారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూడండి అమ్మవారు ఎంత శాంతమూర్తిలాగా ఉంది కదా. ఇలా అమ్మవారిని అయితే మీకు దర్శనం చేయించేశాను. మరి ఇంకొకటి కూడా ఫైనల్లో చూపిస్తాను. పాలపిట్ట అంటే ఈరోజు ఖచ్చితంగా దసరా రోజు పాలపిట్టను చూడాలంట, కాబట్టి పాలపిట్టను కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజైతే గుడికి వెళ్ళి ఇలా అంతా నాది దసరా అయితే ఇలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను. ఓకే ఫ్రెండ్స్, పాలపిట్టని కూడా చూసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.